మనసున్న నేత జగనన్న మానవీయ దృక్పథంతో ఇంటికే వైద్యం అందించే విధంగా వినూత్న పథకాన్ని తీసుకొచ్చారని, నవరత్నాలు పథకాలని శాస్త్రబద్ధమైన విప్లవాత్మక పథకాలని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. నిడదవోలు శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిడదవోలులోని కాపు కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా పథకాలు అమలు చేశారన్నారు. రానున్న కాలంలో మరిన్ని మేళ్లు జరగనున్నాయని ఆ విషయం సీఎం జగన్ చెప్పారన్నారు. తనకు ఎంపీ సీటు వచ్చిన విషయం ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు నీతి నిజాయితీకి మారుపేరన్నారు. ఎక్కడా చిన్న మచ్చలేని నికార్సైన నాయకత్వంతో ఎమ్మెల్యే పనిచేస్తున్నారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు అభివృద్ధి, సంక్షేమం కోసం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు వివరించారు. మంచి సంక్షేమం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక పథకాలు ఉన్నాయి, 33 పథకాలు ఉన్నాయి. సుమారుగా 4,79,000 కోట్లు ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చారు. కానీ పథకాలు పెట్టడం వేరు, అందించడం వేరు. గత ప్రభుత్వాల్లో కూడా ఏవో పథకాలు ఉన్నాయి, కానీ అవి 100 రూపాయలు ఉంటే చివరికి లబ్ధిదారులకి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గమనించి పాదయాత్రలో మీరు పడుతున్న కష్టాలు చూసి ఈ పెన్షన్ తీసుకోవడానికి క్యూలో నిలబడడం, గంటలు వెయిట్ చేయడం, ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా దూరం వెళ్ళాలి. తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి చాలా 2-3 రోజులకు డబ్బులు ఖర్చు పెడితే కానీ పని అయ్యే రోజులు కావు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇది సరైన పద్ధతి కాదు, పథకాలు ఇవ్వడం పెట్టడం కాదు, దాన్ని ఇచ్చే విధానంలో కూడా మార్పు రావాలి అని చెప్పి ఆయన మంచి వ్యవస్థని క్రియేట్ చేశారు. అదే ఈ వాలంటరీ వ్యవస్థ. నిజంగా చాలా అభినందనీయం. మీరు చిన్నపిల్లలైనా కూడా మీరు చేస్తున్న సేవకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.